ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీగా మారినా వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోండి, నిజంగా ఉంటే ఇబ్బందులు పెట్టండి, అంటే చట్టపరంగా ఏదన్నా ఉన్నా కూడా. కానీ రాబోయే రోజుల్లో కేవలం భయభ్రాంతులను చేయడానికి ఈ విధమైన కార్యక్రమాలు కాకుండా నిర్మాణాత్మకంగా మీకు వచ్చిన గొప్ప అవకాశాన్ని, ఇచ్చిన హామీలను అమలు చేయడం మీద దృష్టి పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్నారు కాబట్టి వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే కార్యక్రమంలో మాలాగా మీరు అప్పులు చేయనన్నారు కాబట్టి, మీరు సమర్థులు కాబట్టి సంపదను సృష్టిస్తామని చెప్పారు కాబట్టి సంపదను సృష్టించడం ద్వారా కొత్తగా అప్పులు చేయకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చే నాటికి అప్పులు చేయకుండా సంపద సృష్టించడం సాధ్యం అంటారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి మేము నమ్మాము, ప్రజలతో పాటు మేము కూడా నమ్మాల్సి వచ్చింది. లేదు అప్పులే శరణ్యం అనుకుంటే మమ్మల్ని విమర్శించింది తప్పని ఒప్పుకోమనండి. ఎవరైనా గత ప్రభుత్వం యొక్క శ్వేతపత్రాలు ప్రకటిస్తామన్నప్పుడు మేము కూడా ప్రకటించాం. గత ప్రభుత్వం అప్పట్లో 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు చేసిన అధికారంలో చేసిన అప్పుల్ని వడ్డీలను కట్టాం, ఈఎంఐలు కట్టాం, కొత్తగా అప్పులు తేవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంట్లో ప్రజలకు 2,70,00,000 రూపాయలు, 2,70,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది డీబీటీ ద్వారా నేరుగా. మరి ఈరోజు పెన్షన్ ఇస్తామంటున్నారు కానీ రేషన్ బండ్లు వస్తాయో రావో తెలియని పరిస్థితి. మళ్ళీ రేషన్ డీలర్లను తెచ్చే పరిస్థితి ఉందని అంటున్నారు. అచ్చెన్నాయుడు గారు ఏమో పసుపు బిళ్ళలు వేసుకొని వెళ్తే అధికారులు టీ ఇచ్చి పనిచేసి పంపాలని ఆదేశిస్తున్నారు. ఇవన్నీ కూడా ఉద్యోగస్తులు చాలా రకాలుగా ఈ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో సహకరించారు. మా మీద అపోహలో మరి మా మీద ఉన్న కోపము ఎందుకో తెలియదు కానీ అన్నా అని అందరినీ గౌరవించిన మా ప్రభుత్వాన్ని సాగనంపారు. ఇప్పుడు వచ్చిన తర్వాత అదే ఉద్యోగులు ఈ పరిస్థితిని ఏ విధంగా రాబోయే రోజుల్లో బేరీజ్ వేసుకుంటారో మనమంతా గమనిస్తాం. ఇందాక మనం ఇంటర్వ్యూ చేసే ముందు స్థానిక ఆంధ్ర నాయకునికి సంబంధించిన ఒక కార్యకర్తకు ఫోన్ చేసి ఇట్లా రవణతో ఇంటర్వ్యూ ఉంది, ఏంది వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అని అంటే వాళ్ళ అభివృద్ధి పనులు 100కు 100% చేసినప్పటికీ ఏదైతే మంత్రులు కొంతమంది వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే రోజా లాంటి వాళ్ళు, నాని లాంటి వాళ్ళు, అనిల్ కుమార్ లాంటి వాళ్ళు దురుసుగా ప్రవర్తించడం లేదంటే యథేచ్ఛగా మాట్లాడడం ఇవి కొంత వాళ్ళకు మైనస్ వచ్చిందని చెప్తారు. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారన్నా? 4-5 కారణాల గురించి నిష్కర్షగా చెప్తే నా పార్టీ కోపం వచ్చినా నేను చెప్పాల్సిన పరిస్థితే. మేము వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల్ని ఆదుకునే కార్యక్రమాలు అనేకం చేశాం కానీ మా కార్యకర్తలకు ఎవరికి మేలు చేసుకోవాల్సిన ఆలోచన మాకు రాలా. రైట్, వాస్తవం ఇది. 2, మా మంత్రులు దురుసుగా ప్రవర్తించినప్పుడు ఆ విధంగా మాట్లాడకుండా అలాంటి మాట్లాడే వాళ్ళని మాట్లాడొద్దని ఆపాల్సిన అవసరం మాకు ఉండింది. అలా కాకుండా యూట్యూబ్లో రేటింగ్స్ వస్తున్నందున బహుశా మీడియా ఛానల్స్ ఎగబడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టినందువల్ల వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడడం, యూట్యూబ్ లో వాళ్ళే మాత్రమే సర్క్యులేట్ కావడం ఏదైతే జరిగిందో, ఈ థంబ్నైల్స్ విచ్చలవిడిగా ఏదైతే వచ్చిన ఈ సోషల్ మీడియా ట్రెండ్ ఏదైతే ఉందో కొంత ప్రభావం ఉంది. ఈ ప్రభావం కూడా ఉంది. ప్రతి మనిషి కూడా స్వయంగా నియంత్రణ కలిగి ఉండి నోరు అదుపులో ఉంటే ఊరు మంచిగా మన మీద ఉంటుందనే నానుడిని మర్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఫలితాన్ని రుచి చూడడం జరిగింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేమ్స్. సో ఖచ్చితంగా కూడా ఎప్పుడైనా సంయమనంతో సమస్య గురించి సదుద్దేశంతో ప్రజలకు మేలు జరగాలని మాట్లాడే వాళ్ళగా ఉండే వాళ్ళల్లో నేను ఒకటిగా ఉంటా. ఖచ్చితంగా విమర్శ కోసమే విమర్శ చేయకుండా అవసరం మేరకు విమర్శ చేయడంతో పాటు నిర్మాణాత్మకమైన విమర్శ చేయాలనేది రాజకీయాల్లో ఆలోచన. కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. నా శత్రువుకి సైతం, అంటే ఇక్కడ శత్రువు అంటే వర్గాలు లేవు, లేకపోతే మా అంతట మాకు ఏ వివాదాలు లేవు, కానీ రాజకీయ పరంగా ఉన్న వైరుధ్యాన్ని శత్రుత్వం అనుకుంటే కూడా వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసే విధంగా నేను మాట్లాడాలని నేను కోరుకుంటా. అట్ ద సేమ్ టైం సమస్యను మాత్రం ఎత్తి చూపడం, ప్రజల పక్షాన ప్రశ్నించడం ప్రాథమిక హక్కుగా ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఆ బాధ్యతను మేము ఈరోజు ప్రతిపక్షంగా మేము ఉండలేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రశ్నిస్తాం, ప్రజల కోసం నిలబడతాం. ఖచ్చితంగా ఎన్ని రకాలుగా భయభ్రాంతుల్ని చేసినప్పటికీ తిరిగి ప్రజలు వైఎస్ఆర్సీపీని మా కోసం మీరు ప్రశ్నించండి అని అడిగే అవసరం తొందరలో వస్తుందని మేము అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి సంయమనం పాటించాలి. మేము కొంత మీరు కూడా సమయం ఇవ్వాల్సింది. 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, అవసరమైతే 1 సంవత్సరం రోజులు సమయం ఇచ్చినా ప్రజల్లో వచ్చే సమస్యల్ని బట్టి మాత్రమే మేము ప్రశ్నిస్తాం తప్ప సమస్యలే లేకపోతే రాజకీయం కోసం మాత్రమే ప్రశ్నించడం అనేది జరగదు. కాబట్టి మీరు సరైన పరిపాలన అందించండి,
వీలైనంత తక్కువగా మేము ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా కూడా రాజకీయంగా తర్వాత చూసుకుందాం. అంతగా మేలు చేసిన మేమే ఓడిపోతే ఏ విధంగా మేలు చేస్తారో మీ గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఒప్పుకుంటున్నాం. మీరు అభివృద్ధి అయిందా ఆంధ్ర రాష్ట్రం అంటే? ప్రభుత్వంలో మేము చేసినంత మేలు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం చేయలేదని నిర్మోహమాటంగా చెప్పగలం. ఇంకొకసారి చెప్తారు అన్నయ్య? మళ్ళీ చెప్తా. ఎందుకంటే 5 సంవత్సరాల కాలపరిమితిలో మేము చేసింది సరిగ్గా చెప్పుకోలేకపోవడమే మా బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. చేసేవాడి కన్నా చెప్పేవాడు గొప్ప అని చెప్పి ఏదైతే ప్రజల ముందు ఈరోజు మిగతా పక్షాలు ఎలివేట్ అయ్యి అధికారంలోకి వచ్చాయో అక్కడ మేము వెనకబడ్డాం. కార్యకర్తలను దూరం చేసుకున్నాం, నాయకుల్ని కొంతమందిని దూరం చేసుకున్నాం, కొన్ని అనుకోని సంఘటనల వల్ల కొంతమంది దూరం అయ్యారు. కాబట్టి మా లోపాలు మేము సవరించుకుంటాం, ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం, అవసరమైన మేరకు మాత్రమే ప్రశ్నిస్తాం. అనవసరంగా రాజకీయం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని రాజకీయం కోసం మాత్రం ప్రశ్నించడం జరగదు. ప్రజలకి మీరు ఇబ్బంది పెట్టిన రోజున ప్రజలు మా కోసం వచ్చి మా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తారని నేను తెలియజేస్తాను. కానీ రవాణ ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయిన తర్వాత ప్రశ్నార్థకంగా మారింది పార్టీ పరిస్థితి అని అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఈ దేశంలో ప్రజాస్వామ్యం యొక్క విలువలు చాలా ఎక్కువ. అవును. ప్రజలు ఎంత చైతన్యవంతులు అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో 550 సీట్ల దాకా పైన ఉన్న పార్లమెంటరీ వ్యవస్థలో కేవలం 2 సీట్లతో పరిమితమైన బీజేపీ గతంలో ఎన్ని సంవత్సరాలుగా పరిపాలిస్తుంది. 3వసారి మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారంటే ఇది ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం కదా. అంటే 2 సీట్లకి పరిమితమైన బీజేపీ ఆ రోజున ఎన్టీఆర్ గారి ఆధ్వర్యంలో 32 సీట్లతో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. మరి ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే ఆ రోజున వాళ్లే కరెక్ట్గా రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చే రాజకీయం ఏదైతే జరుగుతుందో అది దేశంలో ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ వైసీపీకి ఆత్మవిశ్వాసం ఉందా, పుంజుకుంటాం రాబోయే రోజుల్లో అని చెప్పి? వైసీపీ ఏ రోజు కూడా నైరాస్యంలో లేదు. ఓకే. వైసీపీలో కొంతమంది అధైర్యపడిన వాళ్ళు అటు ఇటు చూడొచ్చు, కొందరు మారచ్చు, కొందరు నిర్వేదం చెందొచ్చు, కొంత టైం తీసుకోవచ్చు. సరైన టైంలో సరైన నిర్ణయాలతో వైఎస్ఆర్సీపీ పార్టీ ముందడుగు వేస్తుంది. ఆ సంగతి తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసు. కాబట్టి ఈ పార్టీ లేకుండా పోవాలనే ఆలోచనతో మాత్రం దయచేసి ఉండకండి. అన్న, పార్టీ ఓడిపోయిన తర్వాత కార్యకర్తలు కొంత సందిగ్ధంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఏదైతే 2-3 రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో జగన్ గారు డీకే శివకుమార్ని కలిసినట్టు, వైసీపీ కాదు కాంగ్రెస్ పార్టీ పెట్టాలి, షర్మిల గారిని తప్పిస్తున్నట్టు, ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజాలు? దీంట్లో చాలా రాజకీయ కోణం ఉంది. ఓకే. అంటే మమ్మల్ని కాంగ్రెస్ కి దగ్గరగా జరిపితే బీజేపీకి మా మీద కోపం రావాలి, తద్వారా మా మీద కేసులు వేగంగా రావాలి. ఇవన్నీ రాజకీయ కోణం. కాకపోతే మేము ఏ రోజు ఎవరితో పార్టీ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పొత్తు పెట్టుకున్న దాఖలాలు లేవు. అలా అనుకుంటే బీజేపీ ఎన్డీఏకి రమ్మని మొట్టమొదటి వైఎస్ఆర్సీపీనే ఆహ్వానించింది. మేము ఒప్పుకోలేదు. మేము సింగిల్ గానే పోటీ చేస్తాం. అంశాల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ అంశంలో అయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడే అంశాలు, ప్రజలకు ఉపయోగపడే అంశాలతో మేము మద్దతు ఇస్తా ఉన్నామే. కానీ మేము రాజకీయ అవసరాల కోసం పొత్తు పెట్టుకుంటామని ఈ రోజు చెప్పలా, ఈ రోజు చెప్పాం, రేపు చెప్పాం. రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు ఉన్నాయా ఏపీకి? జోస్యాలు మేము చెప్పాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా వచ్చే సువర్ణ అవకాశం వచ్చింది. ఆయన ఆ దిశగా ముందడుగు వేస్తారని మేము కోరుకుంటాం, వేచి చూస్తాం. రైట్ అన్న, చివరిగా పార్టీ కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, ఓటమి తర్వాత ఏం చెప్పబోతున్నారు మీరు? అంటే ధైర్యంగా ఉండండి. చట్టం, రాజ్యాంగం ప్రకారం ఏదైనా దాడులు జరిగినా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఏదైతే ఉందో మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. ద సేమ్ టైమ్ వి అపీల్ టు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ అండ్ ఎవ్రీబడి, మీరు గెలవాలని కోరుకోండి, ఎదుటి రాజకీయ పక్షం లేకుండా పోవాలని కోరుకోవద్దని హితవు చెప్తున్నాం. రైట్ అన్న, అడగంగానే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.